మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి సర్వే ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 14 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మోటార్ డ్రైవర్ కమ్ మెకానిక్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చివరి తేదీ వచ్చరికి మార్చి 31, 2020 చివరి తేదీ ఇవ్వడం జరిగిందండి. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ₹1 కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు చాలా రకాల ఆఫీస్ అడ్రస్లు ఇచ్చారు. ఆఫీస్ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆఫీస్ అడ్రస్లో ఉన్నటువంటి ఖాళీలు మీరు పంపించాల్సిన చిరునామా 2 కూడా ఇచ్చారు. మొట్టమొదటి సీరియల్ నెంబర్ 1లో డెహ్రాడూన్ చిరునామా ఇచ్చారు. తర్వాత సీరియల్ నెంబర్ 2లో కూడా డెహ్రాడూన్ చిరునామా ఇచ్చారు. సీరియల్ నెంబర్ 3లో వచ్చరికి ఇది కూడా డెహ్రాడూన్ చిరునామా అనమాట. వేరే బ్రాంచెస్ లేదా ఆఫీసెస్ చిరునామాలు అనమాట ఇవన్నీ కూడా. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి చిరునామాలు చూసుకుంటే బెంగళూరు అండ్ చెన్నై చిరునామాలు కూడా ఉన్నాయి మీకు. సో ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. బెంగళూరులో ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు. చెన్నైలో ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 19,900 నుంచి 63,200 వరకు మీకు జీతం ఇస్తారు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెవీ లైట్ వెహికల్స్ నడపడానికి ఉపయోగపడాలి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది. అదేవిధంగా హిల్లీ ఏరియాస్లో కూడా నడపడానికి వ్యాలిడ్గా ఉండాలి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది. అదేవిధంగా మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా మోటార్ మెకానిజం అనేది వచ్చి ఉండాలి మీకు. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీకు ఎంపిక కూడా డ్రైవింగ్ టెస్ట్ మోటార్ మెకానిజం పైనే చేసి మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు. ఒకవేళ SC ST వాళ్ళైతే 18 నుంచి 32 సంవత్సరాలు, OBC వాళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ విత్ లేబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, యూనియన్ ఆఫ్ ద ఇండియా ఇంక్లూడింగ్ మిలిటరీ సర్వీస్ విత్ మొబిలైజ్డ్ సర్వే యూనిట్. సో మీరు ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చరికి ప్రాక్టికల్ ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు మోటార్ మెకానిజం పైన కూడా మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది. 2 days అయితే ఉంటుందండి ఇది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మీరు అక్కడనే మీరు ఓన్గా అరేంజ్మెంట్ అనేది మీరే చేసుకోవాల్సి ఉంటుంది స్టే చేయడం కోసం. సో మనకు మెథడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చరికి అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అటెస్టెడ్ కాపీస్, నాట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ తీసుకొని దానిపైన గెస్టెడ్ ఆఫీస్ తోటి సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపరచాల్సి ఉంటుంది. ఒక అడ్రస్ మాత్రం సెల్ఫ్ అటెస్టెడ్ అడ్రస్ అనేది మీరు జతపరచాల్సి ఉంటుంది ఎన్వలప్ పైన. దానిపైన ₹22 పోస్టల్ స్టాంప్ అతికించి ఆ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది జతపరచాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటుగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అదే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది గెస్టెడ్ ఆఫీస్ తోటి. ఒకటేమో అప్లికేషన్ ఫామ్ మీద ఉంచండి, ఒకటేమో ఫ్రీగా పంపించాల్సి ఉంటుంది. సో మీరు పంపించాల్సిన చిరునామా అయితే అక్కడనే ఇచ్చారు మనకు బాక్సెస్లో. మీరు ఏ చిరునామాకు పంపించాలనుకుంటే ఆ చిరునామాకు పంపించవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి, నీట్గా ఫిల్ చేయండి. దీంతోపాటు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ కూడా జతపరచండి. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అవన్నీ కూడా జతపరిచి మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇందులో హిందీలో కూడా మనకు PDF అనేది ఇచ్చారు. ఇంగ్లీష్ PDF అయిపోయింది, హిందీలో కూడా మీకు PDF అయితే కింద ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే డ్రైవింగ్ మెకానిక్ డ్రైవర్ అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.